గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. దేవుడు మా జీవితంలో ఎంత ఆనందం ఇస్తున్నాడు. చెప్పలేని మధురమైన సంతోషకరమైన క్షణాలు ఇస్తున్నాడు. దేవుడు ఆ బిడ్డల్ని ఆశీర్వదించి ఇంకో సంతానాన్ని ఇచ్చారు. ఒకటే సూపర్ ఫాస్ట్గా ఉంది. యాష్లీన్ షీనా, ఆయన మణిదీప్, మరి లక్ష్మీపతి గారి అనుష గారి పెద్ద కుమారుడు. గుంటూరు ప్రాంతం వాస్తవ్యులు. మరి గుంటూరు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు మాకు గుంటూరుతో పెద్ద సంబంధం వచ్చేసింది. వాళ్ళ ఇల్లు ఎక్కడ తెలుసా? మిర్చి యార్డుకి పక్కన. ఒకటే మంట, అందరూ అంటే అగ్గిగా ఉంది అక్కడ. ఇటు పోతే చాలా కంట్లో పడుతుంది కారం. అంత ఉన్నప్పటికీ ఆ బిడ్డను ఆ తల్లి ఆ తండ్రి దేశ సేవకి ఇచ్చి ఉన్నారు. పుట్టిన బిడ్డలు ఎట్ట పుట్టారు తెలుసా? ఒకటి జనవరి 26 ముందు ఫస్ట్ ఆమె ఈడ, ఇదేమో జనవరి 22 పుట్టి 26 పేరు పెట్టించుకునింది. ఈమెమో ఆగస్టు 12 పుట్టి 15లో పేరు పెట్టించు. మా డాడీ వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఏమని, మా డాడీ స్కూల్ సల్యూట్ కాదు, ఇట్టుగా దేశ సేవలో ఉంటున్నారు అని పిల్లలు ఎట్ట చూడండి. యవ్వన కాలంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వారికి. హల్లెలూయా. సో ఇంకా వారికి అనేక సంతానాలు కలుగుతాయి. ఆమేన్. కాబట్టి ఈరోజు మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆ బిడ్డకు చక్కని పేరును మనం పెట్టబోతున్నాం. ఈరోజు ఆ పాప పేరు చెప్దామా? ఏమండి? ఆ అమ్మాయి పేరు ఏమీ మహిమ. చెప్పండి, ఏమీ మహిమ. గట్టిగా చెప్పండి, ఏమీ మహిమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాగుందా? ఏమీ మహిమ బాగుందా? యాష్లీన్ నా మీద ఒకటే ఫోన్ చేస్తే చాలు నన్ను టార్చర్ పెడుతుంది. తాత తాత అని. ఏ తాత కాదా, తప్పదు. చాలా సంతోషం. చిన్నారి బిడ్డను మనం ఆశీర్వదిస్తాం. కొంచెం మనం అందరం కుడి చేతిని పైకెత్తి ఏమీ మహిమ, క్యూట్ బేబీ, వండర్ఫుల్, అందరూ కూడా ఆశీర్వదిస్తాం. కుడి చేతిని పైకెత్తి ఆ బిడ్డను దేవుని చేతులకు అప్పగిద్దాం. ఎంత గొప్పగా అంటే 12వ తారీఖు ఎంతో ఈ యొక్క బేబీ పుట్టేటప్పుడు కాంప్లికేటెడ్ అయింది. 3.5 kg బేబీ ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడం అసాధ్యం. దేవుడు మా కుమార్తె మీద దయ తలచి చక్కనిగా ఈరోజు మేమంతా బాధపడ్డాం. దేవుని కృప కాపాడి ఈరోజు చక్కని బిడ్డ, ఏ లోపం తల్లికి బిడ్డకు కాకుండా ఆ తండ్రి కరుణ చూపినందుకు ఎంతగానో స్తుతిస్తున్నాం. ఆమేన్. మీ అందరి ప్రార్థన, ప్రేమ మాకు వాళ్ళ కుటుంబానికి చల్లగా ఉండాలి. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ ఇంత త్వరగా చూసి నేను ఆనందిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కుడి చేతిని పైకెత్తి ఏమీ మహిమను ఆ జీవం గల దేవునికి అప్పగిద్దాం. తండ్రి అయిన దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇంత గొప్ప ప్రసన్నత తర్వాత ఆ ప్రసన్నతలో నుంచి చిన్నారి బిడ్డను నేను ఆశీర్వదిస్తున్నాను, నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎంత గొప్పగా అయ్యా 12వ తారీఖు ఇచ్చి 15వ తారీఖు నీ సన్నిధిలో బిడ్డకు పేరు పెట్టేలాగా. ఇది ఎవరికైనా సాధ్యమా? ఆపరేషన్ చేసి అలా డేట్ ఫిక్స్ చేయొచ్చు, కానీ నార్మల్గా అసాధ్యం దేవా. కానీ మా ప్రార్థనలు వినే తండ్రి ఉన్నాడు, మాకొక తండ్రి ఉన్నాడు. మా గొప్పలు కాదు, మా డాడీ గొప్పలు. ఈరోజు నా తండ్రి ఇంత గొప్ప ప్రసన్నతలో నీ ఒళ్ళో కూర్చున్నట్టున్నాం. మేము చిన్నారి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఒక గొప్ప భవిష్యత్తునిచ్చి ఒక దేశ సేవ చేస్తున్న ఒక యవ్వనస్తునికి
ఒక దేవుని పరిచర్యలో ఎదిగిన బిడ్డకు పుట్టిన అద్భుతమైన కుమార్తె ఏమి మహిమను నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ వర్ధిల్లి దీవించబడి ఐశ్వర్యము, ఆరోగ్యము, క్షేమము, దీర్ఘాయుషు, పరిపూర్ణత కలిగి ఈ బిడ్డ ద్వారా అందరికీ శాంతి, సుఖ, సమాధాన, సంతోషం, ఆనందం కలుగునగాక. యేసు నామములో ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్.